అనే మాట. కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఈ సంవత్సరంలో ఎక్కడైతే కరువు వచ్చిందో అక్కడ దేవుడు ఏం చేశాడు? ఇతన్ని గొప్పవాడాయను. మన జీవితంలో మనం గొప్పవారు కావాలంటే ఎవరు ఆశీర్వాదం రావాలా? నీ బంధువుల కంటే, నీ తోబుట్టుల కంటే నువ్వు గొప్పవాడి కావాలంటే ఎవరి ద్వారా కావాలా? కానీ కరువులో వచ్చింది ఒక ఆమె, ఏమొచ్చింది? వెళ్ళిపోయిందా లేదా? కరువు వచ్చింది. ఏమొచ్చింది? ఆ దేశం అంతా బెత్లెహేములో ఎందుకు కరువు వచ్చింది చెప్పండి? తాము ఇష్టానుసారంగా నడుచుకుంటారంట. ఋతు దినాల్లో మనం చూస్తే, న్యాయాధిపతుల చివరిలో చూస్తే, ఎవరి ఇష్టం వారి ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు కరువు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? న్యాయాధిపతుల చివరి వచనం మనం చదివితే కరువు ఎందుకు వచ్చిందో కూడా దేవుడు దానికి చెప్తాడు. కరువు ఎవరి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటున్నారంట. ఒక రోజు అంట ఒక వ్యక్తి నేను నా ఇంటి వారి ఇంట్లో ఏం పెట్టుకుంటాను? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదని అని పాస్ గారు పెట్టుకున్నాడు. ఆ బోర్డు వచ్చినప్పుడు బోర్డు వచ్చినాడే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదను. ఇది కరెక్ట్ కాదేమో అనుకున్నాడు పాస్ గారు. ఎందుకంటే నా ఇంట్లో నా భార్య పిల్లలు అందరూ స్తుతిస్తున్నారు. నాకు ఒక కొడుకు జాను ఉన్నాడు. ఆ జాను మాత్రం ఎవరు స్తుతించట్లేడు? దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఇంకా నా ఇంటికి అందరూ కలవగా ఒక వారం చూశాడు. చాలా ఆ వాక్యం చదివినప్పుడు తనకు చాలా బాధ అయిపోతుందంట. ఏ వాక్యము? నేను యెహోవాను సేవించిన మాట ఆ సేవకు చాలా బాధ అవుతుందంట. సరే ఒక వారం చూసి రెండోసారి మళ్ళీ అదే మాట కలిగితే అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి జాన్ ఒక్కడే యెహోవాను స్తుతించట్లేడు అని గోడ మీద రాశాడంట. ఏ రాశాడు? నేను నా ఇంటి వాళ్ళందరూ దేవుని ఆరాధిస్తున్నాను, కానీ నా కొడుకు ఒకడే ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు. ఎవరు ఆయన? పాస్టర్ కొడుకు. ఎవరు కొడుకు? పాస్టర్ కొడుకు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బోర్డు ఏం రాశాడు? గోడ మీద ఏం రాశాడు చెప్పండి? జాన్ ఒక్కడే యెహోవాను సేవించట్లేదని రాసి పెట్టాడంట. ఈ లోపల కొడుకు వచ్చాడంట. కొడుకు సరే ఏందమ్మా నా పేరు గోడ మీద ఎక్కింది ఏంటిది? ఎక్కడ ఎక్కింది ఆయన పేరు? ఇట్లా రాసింది నానంటే నువ్వు అందరూ ఆరాధిస్తున్నావు అంట, నువ్వు ఒక్కడే ఆరాధించట్లేవరంటరా అని చెప్పగానే ఆ మాట చదివి పశ్చాత్తాపడి, ప్రభా నేను కూడా ఈ రోజు నుండి నిన్ను ఆరాధిస్తానయ్యా, నా అలవాటు నా ఇష్టాలు వదిలేసుకుంటాను, ఇంతకన్నా నా ఇష్టాన్ని చేసుకున్నాను. పాస్టర్ కొడుకైనంత మాత్రం కూడా ఎలా జీవిస్తున్నట్ట? ఎందుకు కరువు వస్తుంది? ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే మన ఇష్టానుసారంగా నడుచుకొని దేవుడు ఎందుకు కరువు తీసుకొచ్చాడంట. మనమా నా ఇష్టానుసారంగా నడుచుకుంటాను, నా ఇష్టానుసారంగా బతుకును మార్చుకోను, ఆలోచన మార్చుకోను, కానీ దేవుడు కరువు తీసుకొస్తే ఏమంటావు? దేవుడు ఎందుకు ఇంత కరువు తీసుకొచ్చాడు? ఎందుకు ఈ కష్టాలు తీసుకొచ్చాడు? నేను బైబిల్లో చూసి రండి ఒకసారి అండి, బైబిల్ ఉన్నది చూపిస్తాను మీకు. ఎక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి చదవండి. చివరి అధ్యాయంలో 21వ అధ్యాయం చూడండి, చివరి వచనం 25వ వచనం. ఇశ్రాయేలులో రాజు లేడు, ప్రతి వాడును తాను ఇష్టానుసారంగా ఎలా ఉన్నారంట? ఎలా నడుచుకుంటున్నారంట? ఇష్టానుసారంగా నడుచుకుంటాం. కరువు వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది. కొన్నిసార్లు ఆ కరువును బట్టి దేవుడు నీకు తీసుకొచ్చి పెడతాడు. నీలో మారు మనసు రావడానికి అనేక సమస్యలు తెచ్చి పెడతాడు. ఎలా నడుచుకుంటారండి ఇశ్రాయేలు ప్రజలు? వీళ్ళు దేవుని పిల్లలే, దేవుని సంఘమే. ఆయన ఎలా నడుచుకుంటారంట? గత సంవత్సరం మన ఇష్టానుసారం నడుచుకుంటే ఈ సంవత్సరంలో మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని చేయాలి. మనం చేయాలా వద్దా? ఎంతకాలం ఇష్టానుసారంగా నడుచుకుంటావు? నా ఇష్టానుసారంగా నడుచుకుంటే ఇక్కడ అంటున్నాడు, వారి ఇష్టానుసారంగా నడుచుకోవడం వల్ల ఏమని చెప్పన్నా? రూతు గ్రంథంలో చూడండి, న్యాయాధిపతులు మొదటి అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశంలో కరువు కలగగా. ఈరోజు కరువు ఎందుకు వస్తుంది కుటుంబంలో? ఈరోజు కుటుంబంలో కరువు ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి? ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఎందుకు కార్యం చేయటంటే ఎలా నడుచుకుంటున్నారంట దేవుని పిల్లలు? ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారంట. ఎందుకు ఈరోజు కష్టం? ఈరోజు ఎందుకు కరువు? ఎందుకు ఈ రోగం? ఎందుకు ఈ వ్యాధులు? అంటే మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాం. మూడో మాటలో దేవుని వాగ్దానం నెరవేరాలంటే కష్టకాలంలో కూడా నువ్వు ఎక్కడ నిలవాలా? ఇస్సాకు కరువు వచ్చిన దేశంలో భక్తుడికి వచ్చింది కరువు వచ్చిందా లేదా? వచ్చింది కరువు. ఆ కరువు రావడం ఆయన ఇంట్లోనే ఏమాడు చెప్పండి, ఎక్కడ చెప్పాడో అక్కడే విన్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లు వింటే ఈ జీవితాలు ఏదైతే వాగ్దానం ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. వచ్చిన నిలబడ్డాడు ఆ కరువులో, ఆ ఇబ్బందులు. కొన్నిసార్లు కరువులో దేవుడు తీసుకొచ్చాడా, కొన్నిసార్లు ఇబ్బందులకు తీసుకొచ్చాడా. ఆ కరువులో నిలబడు మందిరంలో. కొంతమంది కరువు వచ్చింది, చర్చికి పోతే కరువు వస్తుందని ఏం మారుతా చెప్పండి, చర్చిలు కూడా మారారు. మన దగ్గర కుటుంబం మారింది. అలా కరువు వస్తుంది, ఇబ్బంది. జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు, బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడలేదు ఆయన.
ఏమర్చాడు? ఇక్కడి నుంచి వెళ్ళాక ఇంకా ఎక్కువ కరువు అనుభవించాడు ఆయన. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, వాగ్దానాలు నెరవేరాలంటే మన జీవితంలో ఏం కావాలా? మన ఇష్టానుసారమైన జీవితము. ఈయన భక్తుడు, పరిశుద్ధుడు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు కాబట్టి వాగ్దానం నెరవేర్చాడు. కానీ ఇక్కడ న్యాయపతుల దినాలు చూస్తే కరువు ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? వారి ఇష్టానుసారంగా నడుచుకున్నారంట, వారి ఇష్టానుసారంగా జీవించారంట, వారి ఇష్టం. దేవుని పిల్లలే వారు. నా ఇష్టం అన్నట్టుగా నడుస్తుంది. ఎందుకు ఈరోజు నీకు శ్రమ ఎదుర్కొంటున్నావు? ఎందుకు ఈరోజు కుమిలిపోతున్నావు? ఎందుకు ఈరోజు కృంగిపోతున్నావు అంటే నీ ఇష్టం నడుచుకుంటున్నావు కాబట్టి, నీ ఇష్టంగా జీవిస్తున్నావు కాబట్టి. ఎందుకు దేవుడు నిన్ను పట్టించుకోవట్లేడు? ఎందుకు నీ శ్రమ తొలగించలేదంటే నీ ఇష్టం. అంతకాలం నీ ఇష్టం. గత సంవత్సరం ఇష్టం అయిపోయింది కదా, కొత్త సంవత్సరంలోకి వచ్చా మనం మారు మనసు పొందాలి మనం అందరం. మూడో మాట ఏంటంటే, కరువు తొలగించబడునుగా ఈ సంవత్సరంలో. ఆశీర్వాదాలకు మీ కుటుంబాలు రావాలి. ఇస్సాకు ఎలాగ ఏ దేశంలో కరువు వచ్చిందో ఆ దేశంలో ఏంటంట? నూరంతలుగా. ఎలాగంట? దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని గొప్పవారిగా చేయాలి. ఇస్సాకును గొప్ప చేశాడా లేదా? మీరు కూడా గొప్ప వాళ్ళు కావాలొద్దా? మీ కుటుంబాలు గొప్ప వాళ్ళు కావాలొద్దా? మీకు ఇచ్చిన సంతానం గొప్ప వాళ్ళు కావాలొద్దా? కావాలంటే మన ఇష్టానుసారం జీవితము దూరం అవ్వాలి. మూడో మాట ఏంటంటే, వాగ్దానం జరగాలంటే దేవుడు చెప్పినట్టు వింటేనే వాగ్దానం నెరవేరుతాయి. మూడో మాట. నాలుగో మాట చూడండి. 2 సామ్యుయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను. ఇక్కడ చూడండి, దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? దావీదు చేసిన వాగ్దానములు, జరగబోయే సంగతులు భవిష్యత్తును సూచిస్తున్నాయి. 4వ వాగ్దానం ఏంటి చెప్పండి? భవిష్యత్తును గురించిన వాగ్దానాలు. వాగ్దానాలు చెప్పండి ఎవరి జీవితంలో? ఇప్పటివరకు 3వ వాగ్దానం. 4వ వాగ్దానం భవిష్యత్తును గురించిన ఏ గురించి మాట్లాడుతున్నాడు? తన సంతానం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి సంతానము? దావీదుకి ఇచ్చిన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. పిల్లల గురించి ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? 16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచబడును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును గాక అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఏం చూపిస్తుంది అంటే భవిష్యత్తును చూపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఈ దావీదు జీవితంలో రాజు అవ్వడం గల కారణం ఎవరంటే, దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానంలో వచ్చి ఎవరవుతారంటే రాజులు వస్తారంటాడు దేవుడు. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చి చెప్పండి చూడండి ఒకసారి రండి. ఆదికాండం 17వ అధ్యాయము. అబ్రాహాముకు అప్పుడు ఇంకా పిల్లలు లేరు. నీ సంతానంలో నుండి రాజులు వస్తారు. ఆదికాండం 17వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. నేను ఆమెను ఆశీర్వదించి కుమారుని కని నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లియగుండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అప్పటికి అబ్రాహాం సంతానం లేరు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సారమ్మకైతే పిల్లలు కలగరు అని అనుకున్నదో ఆ సారమ్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం పేరు? ఆమె పేరు సారా. ఏం పేరు? ఆమె పేరు సారాయి. ఇప్పుడు ఏం మార్చాడు? సారా మార్చాడు. సారా మార్చడే కాకుండా ఆ సారాని ఏం చేస్తారంటే ఆమె వలన ఏం ఎవరు కలుగుతారంట? రాజులు వస్తారంటే నాకు తెలిసి అబ్రాహాము నుంచి దావీదు వరకు మామూలుగా ఎగ్జాంపుల్ గా బైబిల్ చరిత్రగా చెప్తుంటే 1000 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే అబ్రాహాము జీవితంలో చెప్పిన వాగ్దానం ఎవరు నెరవేరుతుంది? రాజులు ఎవరి దానిలో వచ్చారు? ఎవరి దానిలో వచ్చారు చెప్పండి? దావీదు వంశంలో వచ్చారు. యూదా గోత్రం నుంచి వచ్చారు. అవునా కదా? యూదా గోత్రం ఎవరి గోత్రం ఇది? దావీదు గోత్రం ఎవరు? యూదా గోత్రం. ఇప్పుడు యూదా గోత్రం వాగ్దానం నెరవేర్చినట్టు ఎవరు బట్టి చెప్పండి? అబ్రాహాము చేసిన వాగ్దానము. అంటే ఆలస్యం మీద లేదా ఏం చూపిస్తున్నాయి? అబ్రాహాం జీవితంలో భవిష్యత్తును చెప్తున్నాయి. అబ్రాహాం టైంలో నెరవేరలేదు, అబ్రాహాం పిల్లలను కనబడలేదు. అబ్రాహాం పుట్టిన మన ముని మనవడు ఎవరు చెప్పండి? యూదా ఏమవుతాడు చెప్పాలన్నా? ముని మనవడు. యాకోబు పుట్టిన కొడుకు యూదా. యూదాకు పుట్టిన సంతానంలో వచ్చిన వాడు దావీదు. దావీదు సంతానంలో వచ్చిన వాడు యేసు ప్రభువారు. ఎవరైనా చెప్పాలన్నా? యూదులుగా రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎవరైనా? యేసు ప్రభు. ఎవరు సంతానంలో వచ్చాడు? ఎవరు సంతానంలో వచ్చాడు చెప్పండి? ఆ మాట కూడా మీకు చూపిస్తుంది చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 1:1 చూడండి.
మత్తయి సువార్త 1:1. అబ్రహాము కుమారుడగు దావీదు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఏం పేరు పెట్టి చెప్పండి. అబ్రహాము కుమారుడు ఎవరంట? దేవుడు. మరొకసారి చదివే మాట. అబ్రహాము కుమారుడగు దావీదు. అంటే అబ్రహాముకి దావీదుకి ఎన్ని సంవత్సరాలు తేడా? 1000 సంవత్సరాలు బైబిల్ చరిత్రకాలు చెప్తారు. ఐగుప్తులోనే 400 సంవత్సరాల పైన ఉన్నారు. తర్వాత చాలా కాలం, చాలా సంవత్సరాలు నడిచింది. అన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము డైరెక్ట్ గా పుట్టినవాడు దావీదు కాదు. అతని సంతానంలో వచ్చిన వాడు ఎవరంట? దావీదు. ఈ దావీదు నుంచి వచ్చిన వాడు ఎవరంట? యేసు ప్రభువారు. దావీదుకు యేసు ప్రభువారికి మళ్ళా 1000 సంవత్సరాలు. అబ్రహాము నుంచి యేసు ప్రభువారికి 2000 సంవత్సరాల చరిత్ర. ఆదాము నుంచి యేసు ప్రభువారికి 4000 సంవత్సరాల చరిత్ర. యేసు ప్రభు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాల చరిత్ర మనకి. అర్థమవుతుందా? ఇప్పుడు భవిష్యత్తును చూపిస్తుంది వాగ్దానం. ఏం చూపిస్తుంది చెప్పండి? ఏం చూపిస్తుంది? భవిష్యత్తులో దేవుడు ఏమేమి జరిగించబోతున్నాడో, దేవుడు ఏమేమి చేయబోతున్నాడో ఎవరు చెప్తున్నాడు మాట? దావీదుకి చెప్తున్నాడు. అయ్యా, నీ సంతానంలో రాజులు వస్తారు. నీ సంతానము సొలొమోను ద్వారా స్థిరపడలేదు. తర్వాత కొంతమంది రాజులు వచ్చారు, కానీ అందరూ దేవుడికి విరోధంగా పాపం చేస్తారు. ఆ వాగ్దానం ఎవరిలో నెరవేర్చాడు దేవుడు అంటే, నీ సింహాసనం యుగ యుగాలుగా వెళ్తాడు నీ సంతానంతో వచ్చిన కుమారుడు అంటే, అది ఎవరిలో అంటే యేసు ప్రభు వారిలో నెరవేరింది ఆ మాట. ఆయన యుగ యుగాలకు ఆయన ఏమైనాడు? రాజు అయి ఉన్నాడు. నువ్వు రాజు అని ఆయన శిలువలో అప్పచెప్తున్నప్పుడు కూడా యేసు ప్రభు ఏమన్నారు? నువ్వు రాజు అంటే, అవును నేను రాజుని అన్నాడు ప్రభు. అర్థమవుతుందా? అంటే ఎవరు రాజు అంటే పరిపాలించేవాడు, ఏలేవాడు. యేసయ్య ఏలేవాడుగా ఉన్నాడు మన జీవితాల్లో. ఈ సంవత్సరంలో మీ హృదయాల్లో, మీ మనస్సులో ఆయన ఏలుబడి ఉండాలి. నీ పట్ల దేవుని యొక్క దైవ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరాలంటే దేవుడు కొన్నిసార్లు వాగ్దానాలు ఏం చేస్తాడంటే భవిష్యత్తును గురించి కూడా ఇస్తాడు. 4వ వాగ్దానం ఏంటి చెప్పండి? భవిష్యత్తును గురించిన వాగ్దానం. అంటే అబ్రహాము చేసిన వాగ్దానాలు దావీదులో నెరవేరాయి. దావీదు ఇచ్చిన వాగ్దానాలు యేసు ప్రభు వారిలో నెరవేర్చాడు. ఈ మధ్య కాలం చాలా గ్యాప్ ఉంది. దేవుడు కొన్నిసార్లు వాగ్దానాలు దావీదుకున్న ఆశ ఏంటి చెప్పండి? దావీదుకున్న ఆశ ఏంటిది? అప్పుడు ఎందుకు ఆ 17 అధ్యాయంలో ఇంకా మనం చదువుకున్న అధ్యాయంలో మాట్లాడుతున్నాడంటే, ఒకటే నేను ఏంటంటే దావీదు ఈ దేవునికి ఏం కట్టాలనుకున్నాడు? మందిరం కట్టాలనుకున్నాడు. అయ్యా, నేను మంచి మందిరంలో ఉన్నాను, మంచి ఇంట్లో ఉన్నాను, మంచి ఇంత గొప్ప స్థాయి ఇచ్చావయ్యా. ఆయనకున్న మనసు ఏంటిది? దేవుని మందిరం. ఏ మందిరం చెప్పండి? నేను ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి, ఇంత గొప్పగా ఆశీర్వదించబడడానికి, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు నాకు రావడానికి, ఈ స్థాయిలో రావడానికి నువ్వే కదా కారణము. అయ్యా, నీ మందిరం ఎక్కడ ఉంది? గుడారంలో ఉంది. నీ మందసం అక్కడ ఉంది. నేను ఎక్కడున్నాను? మంచి స్థాయిలో ఉన్నానయ్యా. మన బాధ చెప్పండి, మంచి బిల్డింగ్ లో ఉన్నామయ్యా. బిల్డింగ్ లో ఉండి కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అయినా? దేవుని మందిరం, దేవుని విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడికి అయ్యో నా మందిరం, దేవుని మందిరం అయ్యో ఇలా ఉందని దావీదు ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తారో దేవుడు వారి పిల్లల దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదిస్తాడో లేదా? దేవుడు ఖచ్చితంగా దావీదు జీవితంలో చూస్తే తన సంతానం అంతగా ఆశీర్వదించబడడానికి దేవుని మందిరానికి చాలా మక్కువ కలిగిన వాడు ఎవరు? దేవుని మందిరానికి ప్రజలు వెళ్ళాలనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? నేను చాలా సంతోషించాను అంటాడు. సంతోషించాడో లేదా? ఈరోజు మన జీవితంలో మందిరానికి కోసం సంతోషం కలుగుతుందా? ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఒక సేవకుడు ఒక ప్రాంతానికి మందిరానికి ఏమేవాడు? ఏమంటారు? భూమి మీద ఏం చేస్తారే? పునాది వేస్తారు కదా. ఒక పాస్టర్ గారు మందిరానికి అదే మనం శంకుస్థాపన, మనం ఇంకోటి ఏదో అంటాం, మనం పునాది వేస్తామంటారు మందిరానికి. మందిరం పునాది అంటారు. వేసడానికి ఒక స్థలానికి సేవలు తీసుకెళ్ళారంట. సాయంకాలం అవుతుందంట. ఇంకా పొద్దు మూకి సూర్యపేట అనుకుంటాను. ఆ పొద్దు వెళ్ళిపోయే సమయంలో చీకటి పడుతుందంట. సమయం ముగ్గేస్తుందంట. ఈలోపు ఆ ఇంటి దగ్గరలోనే ఒక ఆయన అసలు చాలా చాలా లావుగా ఉన్నాడంట. నడవలేని పక్షవాతం వచ్చేసింది. ఏమొచ్చేసింది ఆయనకి చెప్పండి? పక్షవాతం వచ్చేసింది. ప్రభు ఈ వేస్తున్నప్పుడు ప్రభు అనంట, నువ్వు ఆయన వెళ్ళి ప్రార్థన చేయి, బాగు చేస్తానంట. ఆయన ఎవరు? ఆయన పక్షవాతం. ఎవరు చెప్పండి? పక్షవాతం వచ్చేసింది. పక్షవాతం వస్తే ఆయనకి అయ్యా నేను పోయి, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను పోయి ప్రార్థన చేస్తానంటారు. ఒకవేళ బాగు కాకపోతే ఏంటి? బాగు కాకపోతే ఏంటి? ఆయనకి ఏమొచ్చింది? లోపల అపనమ్మకం వచ్చింది. అయ్యా ఒకవేళ బాగు కాకపోతే అపనమ్మకం వచ్చిందట. లేదు ప్రభు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, నేను బాగు చేస్తాను అంటున్నాట. ఆయన దేవుని బలవంతంగా మనసులో ప్రేరేపణ బట్టి వెళ్ళి, అమ్మా మీ కొరకు మేము ప్రార్థన చేయించంటే కన్నీళ్ళు బాగా ఏడుస్తుందంట ఆమె. అయ్యా ఈయన మంగళి వాళ్ళు ఎవరు మంగళి కటింగ్ చేసి, అయ్యా ఈయన బట్టి మా కుటుంబం అంతా కూడా
పోషించబడేదయ్యా, ఈరోజు ఆయన లేవట్లేడు, నా పిల్లలు నా కుటుంబం దుఃఖం ఉందని ఆమె చాలా ఏడుస్తుందంట. అప్పుడు ఏడుస్తున్నప్పుడు ఈ పాస్టర్ గారు ఇంకా నేను ఇప్పుడు ప్రార్థన చేయను అని చుట్టూగా 3-4 సేవకులు ఉన్నారంట. ఆ సేవకులు హల్లెలూయా స్తుతిమయ దేవుని ఎప్పుడైతే స్తుతించడం ఆరాధించడం మొదలు పెట్టాడో దాదాపుగా 15 నిమిషాల పైనే ఆయన దేవుని ఆరాధించడం మొదలు పెట్టారంట. ఎప్పుడైతే దేవుని సన్నిధి దేవుని ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధనలో దేవుని శక్తి ఆయన తాకిందంట. అనుకున్న బాధ ఏంటి? ప్రార్థన వల్ల నేను జరగకపోతే నన్ను అంటారంటారు ఆయన్ని. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువును ఆరాధన చేస్తున్నారో ఆ శక్తి దేవుని సేవకుల మీదకి వచ్చింది. ఆ శక్తి ఎవరు తాకింది? అందుకే మనం ఆరాధనలు ఖచ్చితంగా ఉండాలి. ఆరాధనలు దైవ శక్తి పొందుకోవాలా, దేవుని సన్నిధి పొందుకోవాలా, దేవుని ప్రభావం పొందుకోవాలి. ఆ సేవకుడు చెప్తున్నాడు, ఇలాంటి అద్భుతంగా దేవుడు ఆరాధనలు ఏముంటుందంటే దేవుని శక్తి ఉంటుంది, దేవుని ప్రభావం ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. ఎప్పుడైతే నేను ప్రార్థన చేయలేదు కానీ ఆ అవిశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే ప్రభుని ఆరాధించడం మొదలు పెట్టామో ఆ శక్తి బలముగా దిగి వచ్చింది, ఆ మనిషి లేకపోయాడని చెప్పాడు. అలాంటి మన సంఘంలో కూడా జరగాలవుతా ఆరాధన జరగాలవుతా. కాబట్టి 4వ మాట ఏం చూస్తున్నామంటే దావీదు మంచి ఆరాధికుడు లేదా? దావీదు అంతగా ఆరాధించిన వాడికి భూమి ఎవరు ఉంటారో లేదు నాకు తెలిసి. రోజుకి 7 పాటలు పాడాడు. ఆదివారం 7 పాటలు కాదు, మనం 4 పాటలు పాడాం. 3 పాటలు పాడతాం, 4 పాటలు పాడాం. 7 పాటలు పాడితే గంట దాటిపోద్ది. 7 పాటలు పాడేవాడు ఎన్ని పాపాలు విసుకొచ్చేస్తారు జనాలు. ఆయన రోజుకి ఎన్ని పాటలు పాడేవాడు? ప్రతిరోజు 7 పాటలు పాడేవాడు రాజు అయి ఉండి. రోజు కూడా ఏ హృదయం ఆరాధన చేస్తుందో, ఏ హృదయంలో ప్రభువును కనపరుస్తుందో ఆ హృదయంలో దేవుడు సంతోషాన్ని కలగజేస్తాడు, ఆనందాన్ని కలగజేస్తాడు, లోపల కలవరాలు తొలగించేస్తాడు. దావీదు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదయ్యా. ఎక్కడ ఉంచాడు? మందిరానికి ఉంచాడు అనుకుంటారా? ఆయన సన్నిధి ఎక్కడ ఉంది? ఎక్కడైనా ఉంది ఆయన సన్నిధి. మనం వెళ్తున్న ప్రతి చోటులో మనతో కూడా ఆయన సన్నిధి రావాలా. మనం ఆరాధిస్తుంటే మన మనసులోనే, మన హృదయంలోనే ఆ సన్నిధి అనుభవించాలా. నీలోనున్న కలవరాలు, నీలోన్న కృంగుదల, నీలో నిరుత్సాహం, నీలోన్న ఆ భయాలన్నీ కూడా అన్ని తొలగిపోతాయి దేవుని ఆరాధించడం ద్వారా. ఆరాధించవట్లా ఎంతకాలం కృంగిపోతావు? ఎంతకాలం నిరుత్సాహం ఉంటావు? ఎంతకాలం ఆందోళనకరంగా ఉంటావు? ప్రభుని ఆరాధించుకుని ఎంతకాలం నీ హృదయం ఉంటావు? ఇక్కడ చూడండి, ఇంకో మాట చెప్తా. కొత్త నిబంధనలో పౌలు శీలలు ఆరాధిస్తుంటే ఏమయ్యారు? ఖైదులు ఎట్లా తప్పబడాలి? వీళ్ళు ఆరాధిస్తున్నారా? వాళ్ళు మౌనంగా ఉన్నారా లేదా? ఒక దైవజనుడు అన్నాడు, ఖైదులేమో బంధకాల చేత కట్టబడ్డారు, వీళ్ళిద్దరు ఆరాధన చేస్తున్నారు. ఇద్దరు ఆరాధిస్తున్నారు కూడా వాళ్ళు బంధకాలు దిగాయి. ఇద్దరు ఆరాధించే ఆరాధకులు దేవుడు శక్తి దిగి వచ్చింది. ఆ బంధకాలు ఎవరి చేతులు ఉన్నాయంటే సాతాను చేతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరాధించారని చెప్పాడు. వాళ్ళు నోరు తెరవాలని చెప్పాడు ఆ దైవజనుడు. నోరు తెరవని వాళ్ళు ఏమన్నాడు? నోరు మూసుకుని ఆరాధించిన వాళ్ళు ఏమన్నాడు? సాతాను చేత కట్టబడ్డారు, వాళ్ళు అందుకే దేవుని ఆరాధన చేయరు అన్నాడు. దేవుని ఆరాధన చేస్తే ఆ శక్తి దిగిద్ది, ఆ ప్రభావం దిగిద్ది, ఆ మహిమ దిగిద్ది, ఆ వెలుగు దిగిద్ది మన జీవితాల్లో. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం 4వది ఏం చెప్తున్నాడు చెప్పండి? వాగ్దానాలు భవిష్యత్తును గురించి కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. 4వది. 5వది ఏం చూస్తున్నామంటే 5వది చూద్దాం చూడండి. కొరింథీ రాసిన పత్రిక, 2వ కొరింథీ రాసిన పత్రిక నేను ముగించేస్తాను. 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ 7:1. ప్రియులారా మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రముగా చేసుకుంది. ఎన్నయ్య? శరీరమునకు ఆత్మకును. కొరింథీ ఇంకో దగ్గర దశలను అంటాడు ప్రాణ ఆత్మ శరీరం. ఎన్నున్నాయి? 3 ఉన్నాయి లేవా? ఇక్కడ ఏముంది? శరీరము ఆత్మ. రెండిట్లో ఏముందట? కల్మషం ఉందట. అంటే 5వది ఏం చెప్తున్నంటే దేవుడు ప్రత్యేక జీవితం లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా వాగ్దానాలు నెరవేర్చడు దేవుడు. ఏం నెరవేర్చడు? మన జీవితంలో ప్రత్యేకంగా లోకానికి మనం వేరుగా ఉండకుండా, మన జీవితంలో ప్రత్యేకంగా ఉండగా, పరిశుద్ధంగా ఉండకుండానే వాగ్దానాలు నెరవేరవు. నేను 5వ మాట రాసుకున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు చెప్పండి? ఇందులో ఏమంటున్నారంటే ఏదో 3 ఏమున్నాయో చెప్పండి. ఆ మాట కూడా చూపిస్తుంది. 2 తెస్సలోనికీయులు అనుకుంటారు 5 చూడండి ఒకసారి. ప్రాణ ఆత్మ శరీరం. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23. 1 తెస్సలోనికీ పత్రిక 5:20. సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణముగా ఎవరు పరిశుద్ధపరుస్తాడంట? అయ్యా అంటున్నాడు.
దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. దేన్ని పరిశుద్ధపరుస్తాడు? ఆత్మయు, జీవము, శరీరం. ఎన్ని ఉన్నాయి మన శరీరంలో? 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఎలా పరిశుద్ధపరుస్తాడంట? దేవుడు మనలోకి వచ్చినప్పుడు మాత్రమే. పాత నిబంధనలో ఆవరము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మన శరీరంలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. శరీరము, ప్రాణము, ఆత్మ. అలాగే ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉన్నాయి? ఆవరము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే దేనిలోకి వచ్చేవాడు దేవుడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవాడు. అవునా కదా? ఇక్కడ నువ్వు 5వ మాట మనం చూస్తున్నాం. నీలోకి ఆయన పరిశుద్ధత రావాలి అంటే ఆయన మనంతలో మనంగా పరిశుద్ధులుగా ఉండలేం, మనంతలో మనంగా భయంగా ఉండలేం, దేవునికి భయపడం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 5వ వాగ్దానం ఏంటంటే ప్రత్యేకమైన జీవితం మనలోకి రావాలంటే ఏం చెప్పండి? ఇక్కడ అంటున్నాడు ప్రత్యేక జీవితం అంటే పరిశుద్ధత లేకుండా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరవు. వాగ్దానం నెరవేరాలంటే ఏముండాలో చెప్పండి? ఏముండాలంటే ఎవరు భయపడాలంటే నువ్వు రోగాలకు భయపడతావు, దెయ్యాలకు భయపడతావు, సమస్యలకు భయపడతావు, పరిస్థితులకు భయపడతావు, భవిష్యత్తుకు భయపడతావు. కానీ దేవునికి భయపడుతున్నాం మనం? దేవుడు భయం ఉంటేనే వాగ్దానాలు నెరవేరుతాయి. వాగ్దానం సంవత్సరం మనకు నెరవేరాలి. నెరవేరుతా ఏముండాలంట? జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడమే కాకుండా దావీదు పరిశుద్ధంగా లేకుండా ఒక ఆయన బైబిల్లో దేవుని వాక్యం చూడండి, ఆయన నెరవేరకుండా ఉన్న వాగ్దానం చూడండి, ఆయన పట్ల వాగ్దానం చూడండి. మొదటి సామెయలు గ్రంథం 13:13 చూడండి. మొదటి సామెయలు గ్రంథం 13:13. వాగ్దానం దేవుడు ఒక వాగ్దానం అనుకున్నాడు, ఆయన అనుకున్నది నెరవేరలేదు. చూద్దాం చూడండి. మొదటి సామెయలు గ్రంథం 13:13. సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు ఏదంటే చెప్పండి, ఏం తలచాడంట? అసలుకి దావీదు కాదు రాజ్యం. దేవుని ఆలోచన ఏంటిది? సౌలు రాజ్యము, సౌలు పిల్లల సంతానం కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? సదాకాలం ఉండాలనుకున్నాడంట. కానీ ఇప్పుడు అట్లా అనుకోవట్లేడు. దేవుని ఆలోచన మారిపోయిందా లేదా? ఎప్పుడైతే నేను ఆజ్ఞలు అనుసరించలే, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోలేనా? ఒకప్పుడు మంచి భక్తి కలిగిన వాడే సౌలు, ఒకప్పుడు దేవుని చేత రాజుగా అభిషేకించబడిన వాడే. ఎప్పుడైతే ఆజ్ఞలు విడిచిపెట్టాడో, దేవునికి భయపడడం మానేశాడో, ఈయన శత్రువుకు బాగా భయపడతాడు. లోకానికి శత్రువుకు బాగా భయపడతాడు ఈయన తర్వాత అధ్యాయాలు చూస్తే. కానీ దేవునికి మాత్రం భయపడు, దేవుని ఆజ్ఞలకు భయపడు. తర్వాత ఏమైంది? ఆయన రాజ్యం ఆయన దగ్గర నుంచి తీసి పడేశాడు. తర్వాత అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు వదిలేసి ఆ వాగ్దానం వేరే వాళ్ళకి దావీదు జీవితంలో నెరవేరింది. అవునా కదా? ఏమంటున్నాడు? నీకు సదాకాలం నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాను, కానీ నీ అవివేకాన్ని బట్టి నువ్వు నా చెప్పిన మాట వినక లోబడకపోవడాన్ని బట్టి ఆజ్ఞలు ఏం చేశాడు దేవుడు? ఆయన జీవితంలో వాగ్దానము నెరవేరాలి. కాబట్టి మనం ఎవరికి భయపడాలి చెప్పండి? ఎవరు భయపడాలి? సౌలు భయపడి దేవుని భయం లేకుండా పోవడం వల్లనే ఏం పోయింది? రాజ్యం పోయింది, అధికారం పోయింది, తన సంతానం మొత్తం యుద్ధంలో చనిపోయారు తర్వాత చూస్తే మనం. కాబట్టి 5వది దేవునికి మనం భయపడాలి. అవునా కదా? 5వది. 6వది మనం చూస్తే దేవుని వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ వాగ్దానం. కొత్త నిబంధనల వాగ్దానం ఏంటి చెప్పండి? యేసు వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడు? మీరు పరిశుద్ధాత్మ మీరందరూ పొందుకోవాలి అన్న వాగ్దానం చూడండి. 24:49 లూకాసు సువార్త ముగించేస్తాను. 24. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. యేసు వెళ్తున్నప్పుడు ఏ వాగ్దానం చెప్పాడు? ఏ వాగ్దానం చేసిపోయాడు చెప్పండి? చదువు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. నేను పంపబోతున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకోవాలి. ఏంటి వాగ్దానం ఇది? పైనుంచి మీరు శక్తి పొందుకోవాలి. ధైర్యంగా నిలబడాలంటే, లోకంలో సాక్షిగా నిలబడాలంటే, లోకంలో ఎదురయ్యే పరిస్థితులు మీరు ఎదుర్కోవాలంటే, మీరు పరిశుద్ధంగా ఉండాలన్నా, పరిశుద్ధంగా జీవించాలన్నా, సాక్షిగా ఉండాలన్నా ఏం పొందుకోవాలా? పేతురు శిష్యులు అందరూ పారిపోయారు తర్వాత యేసులోకి వెళ్ళినప్పుడు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళు నింపబడ్డారో తర్వాత ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డారు, ప్రాణాలే అర్పించారు. ఎవరు? అపోస్తులు అందరూ. ఎప్పుడు నిలబడ్డారంటే పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకున్నప్పుడు. ఈ సంవత్సరం పొందుకోవాలని వద్దా? ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మ. మీకే కాదు, వచ్చిన అపోస్తులుగా 2:3 చూస్తే 33 చూస్తే 39లో కూడా మీకును మీ పిల్లలకి ఆ వాగ్దానం ఉంటుంది అంటాడు. చివరి మాట, అబ్రాహాము చేసిన వాగ్దానాలు ఇప్పుడు మనకు నెరవేర్తాయా లేవా? ఎట్లా నెరవేరుతాయి చూద్దాం చూడండి. 2 కొరింథీ రాసిన చివరి మాట, 2 కొరింథీ 1:20.
దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగా. ఎవరన్నట్టుగా చెప్పండి? అవును. ఇప్పుడు ఈ సంవత్సరం మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలి. ఎవరిలో నుండి? క్రీస్తుల నుండి. ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడే చూడండి. ఆ మాట కూడా ఎక్కడంటే గలతీయులకు రాసిన పత్రిక 3:13 ముగించేస్తున్నాను. 3:13 ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు ద్వారా యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎవరంట? మన ఊరంట చెప్పండి. మనందరం ఊరు చెప్పండి. అన్యజనులు. ఇప్పుడు అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాలు, అబ్రహాము పొందుకున్న వాగ్దానాలు ఎవరి ద్వారా వస్తున్నాయి అంటే మనకి క్రీస్తు యేసు ద్వారా. మీకు ఒక మాట చెప్తా. బైబిల్లో అబ్రహాము కుమారుడు అని ఎవరినన్నా అన్నాడు ఆ దేవుడు? ఎవరినన్నాడు? పొట్టి జక్క. ఎందుకు అన్నాడు ఆయన్ని? బైబిల్లో నాకు ఇద్దరు దొరికారు. ఒక ఆయనేమో లాజరును అన్నాడు యేసుప్రభు వారు. ఎవరినన్నాడు? లాజరు. ఈయనను కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. జక్కయ్యను కూడా ఏమన్నాడు? రాత్రి నేను ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు ఏమన్నాడంటే, జక్కయ్యలో అతను లోకమంతా ఏమని చెప్తుంది? ఆయన్ని పాపి 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 అని చెప్తుంది. కానీ యేసుప్రభు వారు తన పాపాన్ని గురించి ఏమైనా మాట్లాడా? ఎవరి దగ్గర అన్యాయం తీసుకోమని చెప్పాడా? ఏం మాట్లాడలేదు. ఎందుకంటే యేసు ప్రభుని చూడాలనుకున్నాడు అంతే. ఆయనకున్న ఆశ ఏంటిది? నేను యేసును చూడాలనుకున్నాడు. కానీ యేసును చూడాలనుకున్నాడు కానీ యేసు నన్ను పిలుస్తాడని అనుకోలేదు. యేసు తన ఇంటికి వస్తాడని కూడా అనుకోలేదు. కానీ ఎప్పుడైతే యేసుకు ఆయన హృదయం చోటిచ్చాడో ప్రభు అన్నాడు, నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు. ఏముండాలి? యేసయ్య వాక్యం ఎవరి హృదయంలోకి వస్తుందో వారు అబ్రహాము పిల్లలు అవుతారు. వారు మనసు మారింది, వారి ఆలోచన మారింది. వాక్యం ఎంత శక్తి కలిగింది తెలుసా? వాక్యం ఎవరి హృదయంలోకి వెళ్తుందో లోపల నా పాపము అపవిత్రం అంతా కూడా ఒప్పుకొని చేస్తుంది ఈ వాక్యం. ఏ వాక్యం ఉపయోగిస్తుంది? జక్కయ్య నువ్వు పాపవి అందరూ అన్నట్టుగా యేసుప్రభు అనలే. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట ఆయన హృదయంలోకి వెళ్ళిపోయిందో ఆ మాట ఎంత శక్తి కలిగిందంటే ఆయన లోపలయ్యా నేను ఎవరి దగ్గర 400 దోచుకున్నానో ఎవరి దగ్గర తీసుకున్న అన్యాయంగా వారికి ఏమి ఇస్తాడు? 400. ఎప్పుడు మారింది యేసుప్రభు అని చెప్పాడు ఆయనకి. ఇప్పుడు నేను మారు అని చెప్పాడు యేసుప్రభు. ఏం చెప్పలే. కానీ ఎలా చెప్పాడు ఆయన? యేసుప్రభుకు వాక్యానికి ఎప్పుడైతే చోటిచ్చాడో, ఇంటికి చోటిచ్చాడో, యేసుప్రభు ఇంటికి తీసుకెళ్ళాడో, యేసు ఆయన హృదయంలోకి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన హృదయంలోకి వాక్యం వెళ్ళింది. ఏం వెళ్ళింది చెప్పండి? ఎవరి హృదయంలోకి వాక్యం వెళ్తుందో, ఎవరి మనసులోకి వాక్యం వెళ్తుందో ఒకరోజు సంఘానికి వచ్చి ఈరోజు అస్సలు నీ వాక్యం వినను. ఒక అతను స్నేహితుడు బలవంతంగా దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చాడు. యాడ్ తీసుకొచ్చాడు? బలవంతంగా మందిరాన్ని తీసుకొచ్చాడంట. మందిరాన్ని బలవంతంగా తీసుకొని వస్తే అతను ఇంకా ఈ వాక్యం అంటే ఎట్లా నా మతం మారాలని, మతం మార్చుకోవద్దని 2 చెవులు మూసుకున్నాడంట. ఏం మూసుకున్నాడు? 2 చెవులు మూసుకున్నాడంట. అలాగే వాక్యం కొంతకాలం కొంతసారి జరుగుతూ ఉంటే దోమ బాగా పుట్టిందంట. అక్కడ ఎక్కడ పుట్టింది? ఈ చెవు కూడా పుట్టిందంట. ఎప్పుడు వెంటనే ఈ చెవులో ఏలు పెట్టుకున్నాడు కదా, ఏలు తీసేశాడంట. ఏలు తీసాగానే వెంటనే చెవులు గలవాడు వినుడు గాక అన్నాడంట పాస్టర్ గారు. ఏమను గాక? ఆయన చెవులోకి ఏం పోవద్దు? చెవులోకి ఏం పోవద్దు? వాక్యం పోవద్దని ఆ చెవులు మూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే చెవులు గల వాడు వినుడుగా కనగానే ఎప్పుడైతే చెవులు ఆయన చెప్తున్నాడు కదా, నా గురించి ఆయన కంటే తెలిసిందని వెంటనే ఆ వాక్యం ఉంటున్నాడు. ఆ హృదయంలోకి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో దేవుడు వద్దనుకున్న మనిషిని ఆయన వాక్యం మారు మనసు కలగజేసింది. అర్థమవుతుందా? వాక్యం అంత శక్తి కలిగింది. ఎవరిని? జక్కయ్యను. ఆయన మారు మనసు కలగడానికి కారణం ఏంటి? మనం ఎన్నో వాక్యాలు ఉంటే మనలో మార్పు కలుగుతుందా? కానీ వాక్యం వెళితే, వాక్యం నీ మనసులోకి వెళ్తే నీ ఆలోచన, నీ జీవితాన్ని మొత్తం టోటల్గా మార్చే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎవరు? జక్కయ్య. అతను చెడ్డవాడు. ఊరంతా చెడ్డవాడు పేరు కూడా ఉంది దానికి. ఆయనకి అంత చెడ్డవాడులో కూడా వాక్యం వెళ్ళింది, మంచివాడుగా మార్చేసింది, ప్రయోజకుడిగా మార్చేసింది, అనేకులు దీవెనకరంగా మార్చిందా లేదా? జక్కయ్యను మార్చివేసింది. కారణం ఏంటంటే యేసయ్య ఎవరి హృదయంలోకి వెళ్ళినా ఎంత చెడ్డవాళ్ళైనా మంచోళ్ళుగా మారిపోతారు. మారాడా లేదా? మారుతారు, ఖచ్చితంగా మారుతారు. వాక్యం అంత శక్తి కలిగిందండి. 7 పాయింట్లు అయిపోయినాయి. మొదటిది ఏంటంటే ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. ఓర్పు చేత మనకు వాగ్దానం నెరవేరాలంటే ఏం కావాలా? ఓర్పు కావాలి. రెండవది దేవుడు చేసిన వాగ్దానాలు ప్రార్థనలో కష్టకాలం జ్ఞాపకం చేయాలి. రెండవది. మూడవది దేవుడు చెప్పినట్లు వింటేనే నెరవేరుతాయి. మూడవది. నాలుగవది వాగ్దానాలు భవిష్యత్తుల గురించి చూపిస్తున్నాయి. నాలుగోది ఏంటి చెప్పండి? కొన్నిసార్లు వాగ్దానం జరగబోయే భవిష్యత్తు పిల్లల దేవుడు చేస్తాడు. నాలుగోది. ఐదోది పరిశుద్ధంగా నువ్వు లేకుండా, పవిత్రంగా జీవించకుండా వాగ్దానాలు నెరవేరవు. ఐదోది. ఆరోది ఏంటంటే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మనము
పొందుకోవాలి. పొందుకున్నప్పుడే పరిశుద్ధంగా ఉంటావు, లోకంలో ప్రభు కొరకు సాక్షిగా ఉంటావు. 6వది. 7వది క్రీస్తులో ఉన్న ఆశీర్వాద వాగ్దానాలు అబ్రాహాములు ఎలాగో నెరవేరిన పాత నిబంధనలు అబ్రాహాముకు ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయో మనకు కూడా రావాలంటే అయ్యే ఆశీర్వాదాలు, అబ్రాహాము పొందుకున్న ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇస్తానంటున్నాడు. ఉందా లేదా వాక్యం? ఇప్పుడు అబ్రాహాము పిల్లలు కావనవద్దా? ఎవరికి ఆశీర్వాదాలు? అబ్రాహాము పిల్లలకా వేరే వాళ్ళకా? పిల్లలకి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సజీవుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయన. విత్తబడిన వాక్యం మీది, ప్రజలు నీ వారు దేవా. అబ్రాహాము ఆశీర్వాద వాగ్దానాలు ఇక్కడ ఉన్న వారందరూ పొందుకుందరు గాక నాయన. మాకు కొన్నిసార్లు ఓర్పు దయచే ప్రభా, సహనం దయచే నాయన. యాకోబు ఓర్పు అయ్యా, యాకోబు జీవితంలో అయ్యా స్తోత్రాలు నాయన. యోబు అంటున్నాడు, యోబు సహనము ఓర్చుకున్నాడంటే, శ్రమంలో ఓర్చుకున్నాడంటే అయ్యా దేవా. మా జీవితాల్లో కూడా మమ్మల్ని పరీక్షించినప్పుడు మాకు కూడా ఓర్పు దయచే, సహనం దయచే. విత్తబడిన వాక్యం ఇది, ప్రజలు నీ వారు, ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడును గాక. వాక్యం నెరవేర్చబడును గాక. వాక్యం శక్తి కలిగింది నాయన. ఆయాస్తో ఏ జక్కే ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ జక్కేలోకి నీ వాక్యం ఎలాగ వెళ్ళిందో, ఆ వాక్కు అతను చెడుతనాన్ని అంతా కూడా మారు మనసు కలగజేస్తుంది ప్రభువా. మాలో మేము చెడ్డవారమే, మాలో ఏ మంచిది లేదు నాయన, కానీ నీ వాక్కు అంత శక్తి కలిగింది ప్రభువా. మా హృదయంలో, మా మనసులో నీ వాక్యం కార్యం జరిగించును గాక, కార్యం చేదుగాక. విత్తబడిన వాక్యం హృదయంలో నాటబడి ఫలించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అంజలిస్తుందా?